హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం తోకచుక్క కథల సిరీస్లో 8వ పార్ట్ చెప్పుకుందాం. ఒకవేళ ఇంతకుముందు చెప్పిన 7 పార్ట్లు మీరు విని ఉండకపోతే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందు అవి విని తర్వాత ఇది వినండి. ఇంతకు ముందు పార్ట్లో అడవిలో దారి వెతుక్కుంటూ పోతున్న సమరసేనుడికి సైనికులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక కొత్త సైనికుడు కనపడ్డాడు కదా. అతడి వల్ల కుండలిని ద్వీపాన్నించి వచ్చిన కుంభాండుడి రాజద్రోహాన్ని వీరు తెలుసుకున్నారు. అతన్ని హతమార్చడం ఎలాగా అని ఆలోచిస్తున్న సమరసేనుడికి చతుర్నేత్రుడు తారసపడ్డాడు. ఆ తర్వాత చతుర్నేత్రుడు హఠాత్తుగా తమ ముందు ప్రత్యక్షమయ్యేసరికి సమరసేనుడికి సైనికులకు గుండెలు అవిసిపోయాయి. ఆ కొత్త సైనికుడు మరీ హడలిపోతున్నాడు. చతుర్నేకుడి వేగులైన నల్లగూబ, నరవానరం ఆ దాపులనే నిలబడి ఈ వింతని చూస్తున్నాయి. పరులకి హాని కలిగించడం నా పని కాదు, మీరు భయపడకండి అన్నాడు చతుర్నేత్రుడు నవ్వుతూ. ఆ ఏకాక్షి తప్ప ఈ లోకంలో నాకెవ్వరూ శత్రువులు లేరు. అతగాడినైనా నన్ను హతమార్చాలని పూనుకున్నాడు కనుకనే నేను శత్రువుగా భావించవలసి వచ్చింది. ఇంతకీ ఈ కొత్తవాడెవడు అన్నాడు చతుర్నేత్రుడు అపాయం నుంచి రక్షించబడిన సైనికుడికేసి వేలు చూపుతూ. నా పేరు ధనపాలుడు. ఆపదలో ఉన్న నన్ను వీళ్ళు రక్షించారు అన్నాడు ధనపాలుడు భయంగా. ఆ మాటలకు చతుర్నేత్రుడు నవ్వి, ఇప్పుడు మీరంతా ఆపదలోనే చిక్కుకోబోతున్నారు. లోగడ మీకు హాని తలిపెట్టిన వాడెవడైనా ఉంటే వాడు ఒక్క ఏకాక్షి మాంత్రికుడు మాత్రమే. ఇక ఇప్పుడు ఈ ద్వీపానికి దక్షిణపు కొండల అవతల నుంచి మీలాంటి మనుషుల వల్లనే మీకు ప్రాణాపాయం కలగబోతుంది అన్నాడు. సరిగ్గా అదే సమయంలో పొదలమాటున దాగిన 2 ఆటవికులు వీళ్లకేసి చూస్తున్నారు. కానీ పాపం ఆ సంగతి సమరసేనుడికి గాని సైనికులకి గాని తెలియదు. ఇక సమరసేనుడు, చతుర్నేత్ర, మీరు మాంత్రికులైన మంచివారిలా కనిపిస్తున్నారు. మీరు చెప్పినట్టు నిజంగానే మాకు ప్రాణాపాయం కలగబోతుంటే దాని నుంచి బయటపడే మార్గం తెలియజేయరా అని దీనంగా అడిగాడు. చతుర్నేత్రుడు వెంటనే ఏ జవాబు ఇవ్వలేదు. కొంచెంసేపు ఆలోచించి తల పంకిస్తూ ఇలా అన్నాడు. ఈ ద్వీపంలో ఇన్ని ఇక్కట్లకు మూల కారణం ఆ పడమటి సముద్ర తీరంలో సగం మునిగి ఉన్న ఒకానొక ఓడ. దాని నిండుగా ధనరాశులున్నాయని అందరికీ తెలిసిందే. ధనంతో కాని పని అంటూ ఏమీ ఉండదని కూడా చాలామంది నమ్మకం. ఏకాక్షి మాంత్రికుడికి ఆ ధనం కావాలి. నాకు ఆ నావని కాపలా కాస్తున్న నాగకన్య కావాలి. మీకు ఏం కావాలో చెప్తే నా చేతనైనంత సహాయం చేస్తాను అని చతుర్నేత్రుడు అన్నాడు. అంతలో ప్రాణాపాయం నుంచి రక్షించబడిన ధనపాలుడు వణికిపోతూ పెద్ద కేక పెట్టాడు. సమరసేనుడు తక్కిన సైనికులు అతని కేసి చూసి ఏమిటి, ఏం జరిగింది అని ఆత్రంతో అడిగారు. ధనపాలుడు దూరంగా ఉన్న పొదలకేసి వేలు చూపుతూ, చూడండి చూడండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. నన్ను ఆ చెట్టుకు బంధించింది వాళ్లే అని కలవరపాటుతో అరవసాగాడు. సమరసేనుడికి సైనికులకు ఆ పొదల చాటు నుంచి పొంచి చూస్తున్న 2 అడవి మనుషులు కనిపించారు. వెంటనే సమరసేనుడు బాణం ఎక్కుపెట్టాడు. కాని చతుర్నేత్రుడు అతన్ని వారిస్తూ, సమరసేన, నీ బాణం దెబ్బకు వారు అందరు. ఆకాశంలో ఎగిరే గరుడు పక్షిని, పరిగెత్తే చిరుతపులినైనా నువ్వు హతమార్చవచ్చు. కానీ వాళ్ళు మాత్రం నీ బాణ వేగాన్ని మించి పరిగెత్తగలరు. వాళ్ల సంగతి నేను చూస్తాను అన్నాడు. అలా అని నరవానర, ఉలూక అని చతుర్నేత్రుడు కేక వేశాడు. దాపులోనే ఉన్న నల్లగుడ్లగూబ, నరవానరము తమ యజమాని కేక విని ఒక్క దూకున అతని దగ్గరకు వచ్చి వాలాయి. నరవానర, నువ్వు ఆ పొంచి చూసి పారిపోతున్న ఆటవికుల్ని హతమార్చు. ఉలూక, నువ్వు ఈ చుట్టుపక్కల అంతా ఒకసారి వేగు చూసి రావాలి అని ఆజ్ఞాపించాడు చతుర్నేత్రుడు. వెంటనే నరవానరం పరుగుచ్చుకుంది. కాసేపట్లోనే ఆ పొంచి చూసి పారిపోతున్న ఆటవికుల్లో ఒకణ్ణి తన బలమైన చేతుల మధ్య చిక్కించుకుంది. ఆటవికుడు భయంతో అడవి అంతా మారుమోగేలా అరుస్తున్నాడు. నరవానరం వాణ్ణి గాల్లోకి ఎగరేసి 2-3 సార్లు తిప్పి పైకి ఎగరేసింది. వాడు అరుస్తూ దూరంగా ఉన్న బండల మీద పడిపోయాడు. పారిపోతున్న 2వ ఆటవికుడి మీదకి ఎగిరింది నల్లగూబ. అది తన కాళ్లతో, ముక్కుతో వాడి తల మీద పొడుస్తూ అరవసాగింది.
చిత్రమైన ఈ పోరాటం చూస్తున్న అందరూ పరమానందం పొందుతున్నారు. అంతలో ధనపాలుడు తల పంకిస్తూ, దాహమవుతోంది, ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయా అని సైనికుణ్ణి అడిగాడు. ఆ మాట విన్న చతుర్నేత్రుడు, తొందరపడి దాహం తీర్చుకునేందుకు పోతే ప్రాణమే పోవచ్చు. ఇది ఈ ద్వీపంలోని పరిస్థితి. నా వెంట రండి, మీకు మంచినీటి కొలను చూపిస్తాను అన్నాడు. అందరూ నడిచి కొలను వద్దకు వెళ్ళారు. ఆ కొలను నిండా ఖడ్గమృగాలు తదితర క్రూర జంతువులు ఈదులాడుతున్నాయి. ధనపాలుడు జాగ్రత్తగా ఒడ్డునే ఉండి దాహం తెచ్చుకున్నాడు. సమరసేనుడు కుంభాండుణ్ణి గురించి ధనపాలుడు చెప్పిన సంగతి ఆలోచిస్తున్నాడు. ద్వీపానికి దక్షిణాన ఉన్న కొండల అవతల నుంచి బయలుదేరి వస్తున్న వాళ్ళు ఎవరై ఉంటారా అన్న అనుమానం అతనికి కలిగింది. కానీ క్షణంలో వాళ్ళెవరైంది అతను గ్రహించేశాడు. వాడు తప్పక కుంభాండుడై ఉంటాడని, ఆటవికులను వెంటేసుకొని ఆ ధనరాశులతో నిండి ఉన్న నావ కోసం బయలుదేరి ఉంటాడని అర్థమైపోయింది సమరసేనుడికి. చతుర్నేత్ర, ఇంతకీ ఆ ధనరాశులతో ఉన్న నావను కాపలా కాస్తూ ఒక నాగకన్య ఉన్నమాట నిజమా అబద్ధమా అని అడిగాడు సమరసేనుడు. ఇందులో అబద్ధమేమీ లేదు. కావాలంటే నా వెంట రండి. కాస్త దూరం నడిస్తే ఆ నావను నాగకన్యను కూడా చూపించగలను అన్నాడు చతుర్నేత్రుడు. ముందుగా చతుర్నేత్రుడు దారి తీశాడు. అతని వెనక సమరసేనుడు సైనికులు నడిచారు. కొద్దిసేపట్లో వాళ్ళు ఒక ఎత్తైన ప్రదేశం చేరారు. అది ఒక కొండ కోనలాగా ఉంది. అక్కడి నుంచి చూస్తే ప్రశాంతమైన సముద్రం కనబడుతోంది. అదిగో నావ కనబడుతుందా అని చతుర్నేత్రుడు తన చూపుడు వేలితో సముద్రం కేసి చూపుతూ సమరసేనుడిని అడిగాడు. సమరసేనుడు సైనికులు అటుకేసి చూశారు. వారికి నావ స్పష్టంగా కనబడుతోంది. అది సముద్రంలో సగం మునిగిపోయినట్టుగా మాత్రం ఉంది. చిరిగిపోయిన తెరచాపలతో ఒక పక్కకు ఒరిగి అలలతో పాటు అది తేలియాడుతోంది. కానీ కాపలా కాస్తున్న నాగకన్య మాత్రం వారి దృష్టికి గోచరించలేదు. నాగకన్య కనిపించదే అంటూ ఆశ్చర్యంగా సమరసేనుడు చతుర్నేత్రుడిని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చతుర్నేత్రుడు చిరునవ్వు నవ్వి, సమరసేన, ఆ నాగకన్య కూడా నీ కళ్ళకు గోచరిస్తే ఇక మా మంత్రతంత్రాలు గడ్డిపోచకు కొరగావు. ఆ నాగకన్యను నేను, ఆ ఏకాక్షి మాత్రమే చూడగలం. ఏకాక్షి ధనం మీద ఆశతో ఆమె మీద పగబట్టి ఉన్నాడు. నేనేమో ఆమెను వరించి ఉన్నాను అన్నాడు. సమరసేనుడికి తర్వాత ఏమి అడగాలో పాలుపోలేదు. మునుపు తను ఆ ధనరాశుల సంగతి విన్నప్పుడు వాటిని వశపరుచుకుని కుండలిని ద్వీపం చేర్చాలనుకున్నాడు. కానీ అది తన వల్ల సాధ్యమయ్యే పని కాదని తెలుస్తూనే ఉంది. పైగా ఇప్పుడు రాజద్రోహి కుంభాండు కూడా వాటి కోసమే ప్రయత్నిస్తున్నాడు. తోడుగా ఏకాక్షి మాంత్రికుడి బెడద ఉండనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ మంత్రశక్తి సహాయం లేకుండా ఆ నాగకన్య కాపలా నుంచి తప్పించుకొని ఆ నావను చేరుకోవడం అసంభవం. సమరసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో అది గ్రహించిన వాడిలాగా చతుర్నేత్రుడు బిగ్గరగా నవ్వాడు. సమరసేన, నీ ఊహలు నాకు తెలుస్తూనే ఉన్నాయి అన్నాడు చతుర్నేత్రుడు. నాకు ఈ క్షణంలో ఒక ఆలోచన కలిగింది. నీవేమో ఆ నావలోని ధనరాశులపైన ఒక కన్ను వేసి ఉంచావని నేనెప్పుడో గ్రహించాను. ఆ ధనం విషయంలో నేను నీకు పోటీగాడిని కాదు. నీ పోటీదారు ఆ ఏకాక్షిగాడే. కనుక మనిద్దరం కలిస్తే ఏమైనా సాధించగలమా అని నా ఆలోచన అన్నాడు. చతుర్నేత్రుడి మాటలు వినేసరికి సమరసేనుడికి ఎక్కడలేని ధైర్యము వచ్చేసింది. ఈ భయంకర ద్వీపం నుంచి ప్రాణాలతో బయటపడాలనుకుంటున్న అతనికి ఒక కొత్త ఆశ కలిగింది. ముందుగా రాజద్రోహి అయిన కుంభాండుణ్ణి హతమార్చాలి. వీలైతే ఆ నావలోని ధనరాశుల్ని కూడా సంపాదించాలి. కానీ ఆ ధనరాశులతో ఉన్న నావ సముద్రంలో ఏ కారణం చేత అలా ఉండిపోయినట్టు. సమరసేనుడికి ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని ఉబలాటం కలిగింది. చతుర్నేత్ర, మాంత్రికులు అంటే సహజంగా ఏ మానవ ప్రాణి అయినా భయపడక తప్పదు. కానీ ఈ ద్వీపంలో ఉన్న మీకు ఏకాక్షి మాంత్రికుడికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మీరు భూతదయ, సాధుపరాయణత్వం కలవాళ్ళలా కనబడుతున్నారు. నేను చేయగలిగిన సహాయం అంటూ ఏదైనా ఉంటే చేస్తాను. కానీ ఒకటి, ఆ ధనరాశులతో నిండిన నావను గురించిన రహస్యం నాకు తెలియాలి అని అడిగాడు సమరసేనుడు. అందుకు చతుర్నేత్రుడు వెంటనే జవాబివ్వకుండా కాసేపు తటపటాయించాడు. ఆ నావ, ధనరాశులు, ఆ నాగకన్య కథ మొత్తం చెప్పాలంటే చాలా ఉంది. అంతా వినేందుకు నీకు కుతూహలం కూడా లేకపోవచ్చు.
కొద్దిలో చెబుతాను. బహుశా నీవు శమనద్వీపం సంగతి వినే ఉంటావు. ఒకవేళ విని ఉన్నా మీరు పిలిచే పేరు మరొకటి కావచ్చు. ఇక ఆ శమనద్వీపాన్ని శాక్తేయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శాక్తేయుడంటే నీకు తెలిసి ఉండాలి. ఆయన చండికా భక్తుడు. మంత్రతంత్ర విద్యల్లో అతడే సాటి. ఒకసారి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాక్తేయుడే స్వయంగా పూజ చేస్తున్నాడు. ఉన్నట్టుండి జనకోలాహలం మధ్యలో చండి పలికింది. భక్తులారా, నేను మీ భక్తికి మెచ్చాను. కానీ వట్టి పూజలతో నాకు తృప్తి లేదు. నాకు ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మించండి అంటూ హుంకరించింది చండీదేవి. తల్లి, నీకు గొప్ప దేవాలయం కడతాను. ఆకాశాన్నంటే గొప్ప గోపురాన్ని కట్టిస్తాను అన్నాడు శాక్తేయుడు మోకరిల్లి. మళ్ళీ చండీదేవి ఇలా పలికింది. నా గుడి గోపురాలు మామూలు రాయితో మట్టితో కడితే నాకు తృప్తి కలగదు. వెండి బంగారాలతో కట్టించు, అప్పుడే నాకు తృప్తి అని అన్నది. ఈ మాటలు విని శాక్తేయుడు వణికిపోయాడు. దేవి ఆజ్ఞను శిరసావహించవలసిందే కదా. పెద్ద గుడి గోపురాలకు సరిపోయే వెండి బంగారాన్ని సంపాదించడం ఎలా అనే ఆలోచనలో పడ్డాడు. ఇంతటితో ఈ పార్ట్ ఎండ్ అయింది. నెక్స్ట్ పార్ట్ నేను రేపు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.